పిలిస్తే అదే విశ్వాసాన్ని ఆయుధంగా చేసుకున్నాడు. చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి బాయి మాటలతో లోబర్చుకున్నాడు. అతను చూసి కాటయ్యాలని చూశాడు. ఆ ప్రయత్నమే అతని జీవితానికి ఎండ్ కాటైంది. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో 2 రోజులుగా కలవరపరుస్తోంది. కాకినాడ జిల్లా తునిలో జరిగిన ఈ ఘోర ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. తాత అనుకున్న మనిషి అమాయకురాలిపై ఏం చేశాడు? అమాయకురాలిపై కామాంధుడు పనిన పన్నాగం ఎలా బయటపడింది? తుని చెరువులో మృతదేహంగా తేలిన ఆ వ్యక్తి వెనుక ఏం కథ ఉంది? తుని ట్రాజడీ వివరాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా తుని రూరల్ పరిధిలోని హంసల వలస గురుకుల పాఠశాలలో 8వ తరగతి బాలికపై 63 ఏళ్ల వృద్ధుడు తాటిపాక నారాయణరావు కన్నుపడింది. నేనే నీ తాతను అంటూ చిరుతిళ్లు ఇప్పించి చేరువయ్యాడు. మాయమాటలతో మోసం చేశాడు. ఆ నమ్మకం వాడి కామదాహానికి వేటగా మారింది. ఓ తోటలో నుంచి వచ్చిన శబ్దం, ఓ వ్యక్తి వెళ్లి చూడగా భయానక దృశ్యం. ఓ మైనర్ బాలిక 63 ఏళ్ల వ్యక్తి తాటిక నారాయణరావుతో తాత అని పిలుస్తుంటే రక్షణగా నిలవాల్సిన వాడు రాక్షసుడిలా మారాడు. వీడియోలో కనిపించిన సన్నివేశాలు ప్రజల మనసును కుదిపేశాయి. హంసల వలస వద్ద ఉన్న తోటలో బాలికతో అభ్యంతరకర పరిస్థితుల్లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏం చేస్తున్నావు అని వీడియో తీస్తున్న వ్యక్తి ప్రశ్నిస్తే బాత్రూం కోసం తీసుకొచ్చాను అని తాటిక నారాయణరావు సమాధానం. స్థానిక ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా చలామణి అవుతూ సెటిల్మెంట్లు చేసిన కామాంధుడి మాటలు నిందితుడిని కాపాడలేకపోయాయి. వీడియో బయటపడడంతో రాష్ట్రం కదిలిపోయింది. పాఠశాల వద్ద మాటు వేసి అమాయకురాలికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇప్పించి లోబరుచుకున్న తాటిక నారాయణరావు వ్యవహారం దిగ్భ్రాంతికి గురిచేసింది. గ్రామస్తులు, బాలిక తల్లిదండ్రులు నిందితుణ్ణి ఆగ్రహంతో నిలదీశారు, దేహశుద్ధి చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో వృద్ధుడు ఇంతకు పలుమార్లు బాలికను బంధువు అంటూ బయటకు తీసుకెళ్లినట్లు బయటపడింది. ప్రాథమిక వైద్య పరీక్షల్లో లైంగిక దాడి యత్నం అనుమానం తలెత్తింది. బాలికను మరిన్ని పరీక్షలకు తరలించి పోక్సో, రేప్, కిడ్నాప్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీడియో వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ఆందోళనలు చెలరేగాయి. అక్టోబర్ 22 మధ్యాహ్నం నిందితుడు నారాయణరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు చేయించిన అనంతరం రాత్రి 10:30 గంటల సమయంలో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టేందుకు వాహనంలో బయలుదేరారు. చెరువు వద్ద కాలకృత్యం తీర్చుకోవాలి అని నిందితుడు చెప్పడంతో వాహనంలో నుంచి కిందకు దిగారు. కొద్దిసేపటికే చెరువులో పెద్ద శబ్దం. నిందితుడు నీటిలో దూకిన శబ్దమని గమనించి పోలీసులు పరిగెత్తారు. కానీ కనిపించలేదు. రాత్రి చీకట్లో పరిసరాలన్నీ వెతికినా ఆచూకీ లేకపోవడంతో గాలింపు ఆపేశారు. తెల్లవారాక ఉదయం వెలుగులో మళ్లీ గాలింపు. చివరకు మృతదేహంగా తేలాడు తాటిక నారాయణరావు. తుని రూరల్ పరిధిలో ఏదైతే ఒక మైనర్ బాలికను గవర్నమెంట్ హాస్టల్ నుంచి తీసుకెళ్లి స్పాట్ చేయడం జరిగిందో తాటిక నారాయణరావు అనే వ్యక్తిని తుని రూరల్ పోలీస్ స్టేషన్లో నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. మెడికల్ చెకప్లు అన్నీ అయిన తర్వాత రాత్రి 10:30 ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరచుటకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కోమట చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్గా చెరువులో దూకినట్లు తెలిసింది. ఈ విషయమై నాకు తుని రూరల్ ఎస్ఐ గారు 11:30 ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. అర్జెంటుగా 2 సార్లు ఇలా ముద్దాయి ఎస్కేప్ అయ్యారు, చెరువులో దూకారని. వీడియో, మరణం 2 బాంబులా పేలాయి. నిందితుడు మునుపటి మున్సిపల్ నాయకుడిగా చలామణి కావడంతో రాజకీయ దుమారం రేగింది. సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు నిందలు వేస్తూ అధికార ప్రతిపక్షాలు పరస్పరం నిందలు వేసుకున్నాయి. తప్పు చేసిన వారెవరైనా ఉక్కుపాదంతో అణిచివేస్తాం అని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. బాధితురాలికి పూర్తి సహాయం అందిస్తామని ప్రభుత్వం భరోసా. తాత అని పిలిచి మోసం చేశాడు. బాలిక తల్లి కన్నీరు. మా అమ్మాయిలకు భద్రత ఎక్కడా
అనే ప్రశ్నతో గురుకులం ముందు ఆందోళనకు దిగారు గ్రామస్తులు, మహిళా సంఘాలు. పరువు పోయిందని, ప్రాణం తీసుకున్నాడని నారాయణరావు కుమారుడు సురేష్ వేదన. కాని న్యాయం మాత్రం ఇప్పుడు జనవాణిగా మారింది. తుని ప్రజల మాటల్లో ఒకే భావం. మాయ మాటలతో మానవత్వాన్ని మోసగించేవాడికి ఇదే అంతం కావాలి. న్యాయమంటే కేవలం శిక్షే కాదు, మళ్లీ అలాంటి ఘోరం జరగకుండా నిరోధించడమే నిజమైన న్యాయం. తుని ఘటన సమాజం తలదించుకునేలా చేసిన మచ్చ. అమాయకురాలిని మోసగించిన కామాంధుడి జీవితం ముగిసింది. కాని ఆ అమాయకురాలి బాధ మనసులో నిలిచిపోతుంది. ఇది కేవలం ఒక కేసు కాదు, ఒక సమాజం అంతరాత్మకు పెద్ద దెబ్బ. ఈ తుని చెరువు ఘటన నేరానికి చివరి అస్తమయం.